ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈ దినము మన వాగ్దానం చూద్దాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, జ్ఞానము గలవారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవారికి బోధ చేయగా వారు జ్ఞానాభివృద్ధి నొందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము గలవారికి అంటండి ఉపదేశము చేయగానంటండి మరింత జ్ఞానము పొందుతాడంటండి. నీతి గలవారికి అంటండి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడంటండి. చూడండి, నిజమేనండి. జ్ఞానం గలవారికి మనం ఏ మాట చెప్పినా అది ఉపదేశం కింద తీసుకుంటారు, అది ఇంకా అభివృద్ధి చేసుకుంటారు. ఎందుకంటే వారు జ్ఞానం గలవారని, ఆ జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి. మామూలుగా జ్ఞానం రావాలంటే, లోకంలో జ్ఞానం రావాలంటే చాలా కష్టమండి. అది బైబిల్ నేర్పిస్తుంది జ్ఞానం అన్నది. సొలొమోన్ గారికి ఆయన ఒక మాట అడిగారండి, అయ్యా నాకు జ్ఞానము దయచేయమయ్యా అని ప్రార్థన చేశారు. తప్పకుండా ఆయనకి జ్ఞాన వివేచన నేర్పించారు. కాబట్టి మనకి కూడా దేవుణ్ణి అడగాలి, అయ్యా మాకు జ్ఞానము కావాలని. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానము గలవారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము పొందుకుంటారంటండి. మరింత జ్ఞానమును మనం చాలామందికి మనం చెప్తుంటాం, బాబు ఇలా ఉండాలిరా నాన్న, అలా చేయాలమ్మా అని చెప్పినప్పుడు కొంతమంది వారు పట్టించుకోరు, అసలు జ్ఞానం వైపు నడవరు. అందుకే జీవితంలో వారు చేరుకోవాలన్న గమ్యస్థానానికి చేరుకోలేకుండా ఉంటారు. అదే ఆ జ్ఞానం అభ్యసించినట్లయితే వారు చేరుకోవాలన్న ప్రదేశానికి కానీ, చేరుకోవాలన్న స్థాయికి కానీ, మంచి భవిష్యత్తు కానీ వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా కింద మాట చూసినట్లయితే, నీతి గలవారికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడంటే, నీతిగా ఉన్నవారికి మనము బోధ చేసినప్పుడు ఆ నీతి బోధ ఇంకనూ తీసుకుంటారు. ఎందుకంటే అది వివేచన గలవారే ఆ మాట తీసుకోగలుగుతారు. కాబట్టి మనకి ఈరోజు జ్ఞానమును గురించి, నీతిని గురించి తండ్రి మనకు ఉపదేశం చేశారు. కాబట్టి మనలో ఎవరికైనా ఇంకా జ్ఞానం లేనట్లయితే, ఎవరైనా ఇంకా మనము లోకములో ఉన్నట్లయితే దేవుడిని అడుగుతాం, అయ్యా మీ జ్ఞానమును మాకు దయచేయండి అని. అలాగే మీ నీతిని అనుసరించి మేము నడిచేలాగా మాకు సహాయం చేయమని మనం అడిగినట్లయితే తప్పకుండా దేవుడు నీతిని, జ్ఞానమును ఆయన మూలమై ఉన్నాయి కాబట్టి, ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఈ ధర్మశాస్త్రంలోనే నీతిని గురించి, జ్ఞానమును గురించి ఈ ఒక లేఖనములు ఉన్నాయి కాబట్టి మనం ధర్మశాస్త్రం అనుసరించి నడుద్దాం. ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. మా ప్రతి దోషములను, ప్రతి పాపములను క్షమించిన ఆయన, మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. మీ జ్ఞానము, మీ ఉపదేశం మేము అంగీకరించినట్లయితే మరింత జ్ఞానవంతులు అవుతారంటున్నారు. మీ నీతి బోధ ఆలకించినట్లయితే జ్ఞానాభివృద్ధి పొందుతారంటున్నారు. ప్రభా, అట్టి జ్ఞానము, అట్టి నీతిని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.